సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఈ మాటలను అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. అతిశయము అనగా గర్వము. చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి తన యొక్క అధికారాన్ని బట్టి కానీ, తన యొక్క ఆస్తిపాస్తులను బట్టి కానీ, తనకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ అతిశయిస్తూ ఉంటారు. అయితే నేనైతే నా తండ్రి అయినటువంటి సిలువ యందే నేను అతిశయిస్తాను అని అంటున్నాడు. అందుకనే కీర్తనలో కూడా మనం చూస్తే 20వ కీర్తనలో కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా దేవుడైనటువంటి యెహోవాను బట్టి అతిశయిస్తాను అని అంటాడు. కారణం ఏంటంటే అవి మనకి ఆపద సమయంలో, లేదంటే అవసరమైనటువంటి సమయంలో మనకి అక్కరకు రావు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫరో రథాలను వేసుకున్నాడు, గుర్రాలను వేసుకొని ఇశ్రాయేలుని వెంబడించడానికి వచ్చాడు. కానీ వారందరూ కూడా సముద్రంలో మునిగిపోయారు. కానీ వారెవరు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని తాకలేకపోయారు. అంత శక్తివంతం ఉంది. కానీ ఇశ్రాయేలు దగ్గర నడుచుకుంటూనే వెళ్ళారు, కానీ వారు చక్కగా ఆ యొక్క సముద్రాన్ని దాటగలిగారు. కాబట్టి మనకు అవసరమైనటువంటి సమయాల్లో ఏది కూడా మనకు అక్కర రాదు అని అంటాడు. అంతేకాకుండా ఇవన్నీ కూడా మాంస సంబంధమైనవి. మనకు దేవుని యొక్క సహాయం ఉంది కాబట్టి దేవుడే మనకు తోడుగా ఉంటాడు అని అంటాడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యుద్ధ విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెలుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించే వారికి శ్రమ అని అంటాడు. కాబట్టి దేవుణ్ణి వదిలిపెట్టి సత్యదేవుడు బలవంతుడైనటువంటి దేవుని లక్ష్య పెట్టకుండా ఈ మాంస సంబంధమైనటువంటి వాటిని ఆశ్రయించే వారికి శ్రమ అని అంటాడు. అంతేకాకుండా ఈ ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుళ్ళు కాదు. ఐగుప్తీయులు గుర్రములు మాంసమయాలే కానీ ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయం చేయవాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనం అవుతారు అని ఉంది. కాబట్టి దేవుని యొక్క సహాయము లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే, నువ్వు నరులను ఆశ్రయించిన వారు చేస్తాను, నేను చూస్తాను అన్న సమయానికి చేయలేక చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే మనం అతిశయించవలసింది ఇహలోక సంబంధమైనటువంటివి కాదు, కానీ సిలువ యందే మనం అతిశయించాలి. ఎందుకని సిలువ యందు అతిశయించాలంటే, సిలువలో సమాధానం ఉంది, సిలువలో క్షమాపణ ఉంది, సిలువలో రక్షణ ఉంది. కాబట్టి మనము సిలువ యందే అతిశయించాలి. ఈ లోకంలో ఏది కూడా నీకు సమాధానాన్ని ఇవ్వలేవు, ఈ లోకంలో ఏది కూడా నీకు క్షమాపణను ఇవ్వలేవు, ఈ లోకంలో ఏది కూడా నీకు రక్షణ ఇవ్వలేవు. ప్రియులారా, ప్రతి వ్యక్తి పాపం చేత చచ్చినటువంటి స్థితిలో ఉంటే, ఆ చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ యొక్క పాపాలను బట్టి క్షమాపణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ యొక్క పాపాన్ని బట్టి రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువలో వేలాడుట ద్వారా మన జీవితాలకు క్షమాపణ తీసుకొచ్చాడు, సమాధానాన్ని తీసుకొచ్చాడు, మరి ముఖ్యంగా రక్షణను తీసుకొచ్చాడు. అందుకనే పౌలు అంటున్నాడు, సిలువ యందే నేను అతిశయిస్తా. ఎందుకంటే ఈ 3 ప్రాముఖ్యమైనవి సిలువలోనే నాకు దొరికినాయి కాబట్టి దాని యందే అతిశయిస్తా. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ, సంపదలను బట్టి కానీ అతిశయించకుండా, నా కొరకు రక్తం కార్చినటువంటి, నా కొరకు వేలాడినటువంటి సిలువే నా జీవితానికి సమాధానమును, నా జీవితానికి క్షమాపణ, రక్షణ ఇచ్చిందని దాని యందు అతిశయిద్దాం. దేవుని యొక్క రాజ్యానికి చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఈ లోకంలో మాకు ధనాన్ని, నాయన అధికారాన్ని వచ్చినప్పుడు దాని యందు అతిశయించకుండా, నా కొరకు రక్తం కార్చినటువంటి యేసయ్య ఎక్కినటువంటి సిలువే నాకు క్షమాపణ ఇస్తుంది, ఆ సిలువే నాకు రక్షణ ఇస్తుంది, ఆ సిలువే నా జీవితానికి నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తుందని గ్రహించినైనా సిలువ యందు మేము అతిశయించే వారుగా మేము ఉంటున్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.